అందరికీ నమస్కారం అండి. కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను నేను వెళ్ళొస్తాను. కార్తీక్ మాటలకు గాజు కళ్లతో నిస్తేజంగా చుండిపోయారు జగన్నాథం గారు. ఒరేయ్ బాబు, బాగా వెలుతురొచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు చుట్టూ తిప్పుకుంటారు. గాలి లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అన్నాడాయన కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. సున్నితంగా విడిపించుకున్నాడు కార్తీక్. ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రూమ్లంటూ ఎవరివి వాళ్లకి ఉండవట నాన్నా. అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా 2 రోజులకోసారి నేను మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం. మీరేం కంగారు పడకండి. వస్తాను. ఆఫీస్లో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సొస్తుంది. వెళ్ళొస్తాను. తండ్రిని ఆయనకు కేటాయించిన కార్డ్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు కార్తీక్. బాబూ, బావురుమన్నారు జగన్నాథ గారు. తప్పు నాన్నా. మీరే ఇలా బాధ పెడితే ఎలా? అటు మీ కోడలు ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం, ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలుకిచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం, వీటన్నింటితో పాటు మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చేయాల్సొస్తోంది గాని లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్నా? పైకి అంటున్నాడే గాని గొంతులో నుంచి వచ్చిన తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి కార్తిక్కి. అందులో నిజమెంతో తనకు తెలుసు. సరే బాబు, నీకోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాయని మర్చిపోకు. జాగ్రత్త. మనవళ్ళని అడిగానని చెప్పు. ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే ఒక్క క్షణం జాలేసింది కార్తిక్కి. కాని తప్పాడు. కిరణ్మయ్యతో పడలేము. కళ్ళు చెమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్. అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా. నెమ్మదిగా తలెత్తి చూశారు జగన్నాథం గారు. నమస్తే. నా పేరు ప్రకాశం. మన వయస్సులో ఈ హోంకి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే. జీవిత చరమాంకంలో ఉన్నాం. ఈ వయస్సులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరు ఇంతకు ముందు వయసులోనే తట్టుకుని ఉంటారు. కోసస్త దశ విడిచి సీతాకోక చిలుకల స్వేచ్ఛగా ఎగిరిపోయే దశకు చేరుకున్న వాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు? ఆయనకు 67 పైనే ఉంటాయి. ఆత్మీయుడిలా చెబుతున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న రీతిలో ప్రకాశం కౌగిలించుకున్నాడు జగన్నాథం గారు. నా పేరు జగన్నాథం అంటూ తనను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవిత అనుభవపు పుటల్లో ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు. ప్రకాశం గారి సాహచర్యంలో ఎంతో అత్యద్భుత క్షణాల్లా 1 రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి. ఈ 1 రోజుల్లో కార్తిక్ గాని కిరణ్మయ్య గాని ఇటు తొంగి చూడలేదు. సరికదా, కనీసం కాకితో కబురైనా పంపలేదు జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని. చూశావా ప్రకాశం, ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం 2 రోజులకొక్కసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న నా కొడుకు కనీసం 1 రోజులైనా రాలేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరక్కపోయి ఉంటే నేను ఏమైపోదును అన్నారు జగన్నాథం గారు ప్రకాశంతో. చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పడిపోతున్న ఆకుని చూస్తే కలగదు జగన్నాథం. అయినా వాళ్ళు రావాలి అనుకోవడం కూడా మన పొరపాటే. వాళ్ళ పనుల్లో, వాళ్ళ బిడ్డల సంరక్షణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన వయసు వస్తే గాని వారికి తెలియదు మన బాధ. మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి. ఇది లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం జగన్నాథం. ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు, కోడలు, మనవళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు ప్రకాశం గారు. జగన్నాథం గారికి కొడుకును, కోడల్ని జగన్నాథం గారికి పరిచయం చేశారు. వాళ్ళు, అంకుల్ బాగున్నారా? మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధను మర్చిపోయారు జగన్నాథం గారు. రకరకాల పండ్లు, ఫలాలు, మినపసున్ని, రవ్వలడ్డు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు. ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి, మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని పండ్లు తీసుకుని స్వీట్స్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు ప్రకాశం గారు. వాళ్లు ఉన్నంతసేపు వాళ్లల్లో తన కొడుకు, కోడలు
మనవళ్ళని చూసుకోవడం వల్ల కాబోలు జగన్నాథం గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజే జగన్నాథం గారికి ఓ ఉత్తరం, అదైనా కొడుకు నుంచేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్ద మనవడు రాసింది. తాతయ్య, మేమంతా బాగున్నాం. మీరెలా ఉన్నారు? నెల రోజుల నుంచి మీరు సోమ, బుధ, శుక్రవారాల్లో క్రమం తప్పకుండా రాస్తున్న ఉత్తరాలు అన్నీ అందాయి. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుని చదవమన్నారు. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మా ద్వారా దిద్దుకుంటున్నట్టు రాశారు. అదే అర్థం కాలేదు. మొన్న రాజాజీ వ్రాసిన రామాయణం చదివాను. ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీష్లో ఆ మహనీయుడు రచించిన తీరుకి చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళు పులకరించింది. చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను. చెస్ పట్ల నాకున్న అయిష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈవేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే. సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారు అనుకుంటే చాలా బాధ కలుగుతోంది. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది. అమ్మకు ఖాళీ ఉండదు. తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. నేను రిప్లై ఇవ్వలేదని మీరు రాయడం మానకండి. మీరు రాసే లెటర్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి రాసిన లెటర్స్ టు హిస్ డాటర్ పుస్తకం గుర్తుకొస్తోంది. మళ్ళీ తొందరలో లెటర్ రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. నమస్కృతులతో మీ పెద్ద మనవడు శ్రీహర్ష. ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన 3వ ఉత్తరం. ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ 3 ఉత్తరాలే తన ఎడారి జీవితానికి ఓయాసిస్సులు. ఎండిన నేలకు తొలకరి వానలు. అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని దాచుకుంటూ ఉంటే ప్రకాశం గారు నవ్వారు. చూశావా జగన్నాథం, సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయస్సులో అన్న విషయాన్ని ఈ పిల్లలు గుర్తించేదెప్పుడో. అందుకేగా ప్రకాశం, నేను రైల్వే టీసీగా పనిచేసినప్పుడు దొరకని ప్రశాంతతనంతటినీ పోగేసి ఎన్నో ప్రదేశాలు తిరిగిన నా అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను. ఆ చిన్న కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమంతగా చేసుకుని ఎదుగుతున్న మనవణ్ణి చూస్తూ ఉంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తోందోయ్. ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్యుక్తులయ్యారాయన. జగన్నాథం గారు తన అనుభవాలు చెప్తూ రాస్తున్న ఉత్తరం ప్రకాశం గారి చలోక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న అస్త్రంలా సిద్ధమయ్యింది. చివరకు అంతవరకు రానివారు హఠాత్తుగా మనవళ్ళిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు కోడల్ని చూస్తూనే జగన్నాథం గారు ఉప్పొంగిపోయారు. కాని నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తీక్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు. బావున్నారా మావయ్య? ముభావంగా పలకరించిన కోడల్ని, కొడుకుని మార్చి మార్చి చూశారు. మనవళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్నా అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి. అదే అదనుగా మోచేత్తో భార్య పొడిచిన పొడుపుకి స్పృహలోకొచ్చిన వాడిలా అడిగాడు కార్తీక్. మీరు టావుల కొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తూ ఉంటే చదువేం చదువుతారు నాన్న? వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడి విశేషాలు, చాట భారతమంత ఉత్తరాలు రాయడం ఎందుకు? వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చుని ఇవే చర్చలట. ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇదే విషయం. మీరు ఇక నుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు అస్తమాను మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోని వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించేయమంటారా? చెప్పండి కఠినంగానే అడిగాడు కార్తీక్. వద్దురా కార్తీక్, బిడ్డకు దూరమైన బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ బాధ నీకు కలగాలని కోరుకునేటంత దుర్మార్గుణ్ణి కాదు. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను. నీ మీదొట్టు. ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి. కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి. సరే కాని మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మావయ్య అని అడిగింది కిరణ్మయ్. బాగానే ఉంటోందమ్మా. అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్లు కాబట్టి కాలం వెళ్లబుచ్చుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాణ్ణి. మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన గాద్గదికంగా. ఏమైనా అంటే ఇదొకటి. అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్నా?
ఇప్పుడు నీకు ఏం లోటు జరిగిందని? మాకెవ్వరికీ ఖాళీ లేకే కదా నిన్ను ఇక్కడుంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. అవునరా, ఖాళీ ఉండదు. నిజమే. అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునేవాడికి ఖాళీ ఎందుకుంటుంది? నాకు తెలియక అడుగుతాను. నీకు మనవళ్ళు కూడా ఉద్యోగం చెయ్యకుండా సుఖంగా కూర్చుని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన? మనిషి సంతృప్తికి అంతం ఎక్కడా? అటువంటప్పుడు అమ్మాయినైనా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు? చూడండి నాన్న, డబ్బెవ్వరికీ చేదు కాదు. మీ కొడుకుగా మీరు సంపాదించింది నాకిచ్చినట్టే నా పిల్లలకు ఇవ్వాలని నాకు ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండటానికే నా ఈ ప్రయత్నమంతా. ఇక మీ కోడలంటారా, తనకు కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో. తాను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. అయినా శిశిరా మోకాలొడ్డుతారా ఎవరైనా? చూడబ్బాయ్, నీతో నేను లేను. చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగమే వెలగబెడుతోందా? అయినా మీ అభిప్రాయాలు మీవి. మా మాటలు మీకు ఎక్కడ చెవికెక్కుతాయి గనుక? నా బాధంతా ఏమిటంటే పిల్లలు మనసు తెలుసుకుని వారి అభిరుచికి నా బాధంతా నా బాధంతా ఏమిటంటే పిల్లల మనసు తెలుసుకుని వారి అభిరుచికి తగ్గ చదువు చదివేలా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా. అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్లి దాన్ని తెరిచారు. దానిలో ఆయన బట్టల అడుగున భార్య తాలూకు చీర మడతల్లో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చి కొడుకు చేతికిచ్చారు. దీన్ని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయి. నా భావం అర్థమైతే సరే, లేకపోతే వెంటనే దాన్ని తగలబెట్టేయి. మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు. వెళ్ళిరండి నాయనా అన్నారు. మనవళ్ళు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకొచ్చింది. నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ. నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చెయ్యవు అనుకున్నారాయన మనసులో ఆర్తిగా. వెళ్ళలేక వెళుతున్న మనవళ్లకు వేడుకోలు చెప్తున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా. వారం రోజుల వరకు పనుల తొందర వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ ని విప్పి చూడాలని స్ఫూరించనే లేదు కార్తిక్కి. ఆ రోజు ఆదివారం. తల నొప్పిగా ఉందని కిరణ్మయ్ టాబ్లెట్ వేసుకుని పడుకుంది. తాతగారిచ్చిన ప్యాకెట్ విప్పి చూడండి డాడీ అని పిల్లలు అడగడంతో గోద్రేజ్ బీరువాలో ఉంచిన ప్యాకెట్ ను తీసుకుని పిల్లలతో తన రూమ్ లో సోఫాలో కూర్చున్నాడు కార్తిక్. ప్యాకెట్ విప్పాడు. అందులో 3 వస్తువులున్నాయి. మొదటిది సుమారు 400 ఫోటోలకు పైగా ఉన్న ఆల్బం. ప్రతి పేజీ తిప్పుతూ ఉంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫోటోలే. నేల మీద బోర్లా పడినప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు. అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే. దాన్ని పిల్లలకిచ్చి రెండవ దాన్ని ఓపెన్ చేశాడు. అది ఒక వీడియో క్యాసెట్. వీసీఆర్ ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు. హాస్పిటల్లో తాను పుట్టిన దగ్గర నుంచి పడవ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది. తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తీరిక వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు, తాను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎన్నో ఎన్నో సన్నివేశాలు హృద్యంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన సీనరీస్ లో తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది. తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్లై ప్రవహించసాగాయి. అదేంటి డాడీ, ఏడుస్తున్నావెందుకు? కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకుని 3వ వస్తువు విప్పాడు. అందులో ఒక ఉత్తరం ఇలా సాగింది. బాబు కార్తీక్, నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీయించలేదు. కేవలం నా సంతృప్తి కోసం, నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ, డబ్బు యావలో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా నుదుట పుత్ర ప్రేమతో చుమ్మించాలి అని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు. ఆ లోటు నా బిడ్డకు రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా. నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబ్లో రోజు రైల్లో ప్రయాణిస్తూ ఉండేవాణ్ణి. వారానికి 5 రోజులు క్యాంపులే. నీ ఆటపాటలు, అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణము చూసుకోవడం కోసం, కేవలం నా కోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలవి.
నీ నుండి నన్ను విడదీస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాన్రా. నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచివ్వాల్సొస్తుందని నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మ కన్నా మర్నాడే వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నీ ఇంట్లో స్టోర్ రూంలో పడేసినా చాలు. నా తనువు ఉన్నంత కాలం కళ్ళ ముందు నువ్వు మసలుతూ ఉంటే చూసే అదృష్టం నాకివ్వు బాబూ. ఆ పైన నీ ఇష్టం. వీటిని నన్ను ఓల్డేజ్ హోంలో చేర్చిన నాడే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని. అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను. ఉంటాను బాబూ. నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇవి ఏమైనా నిన్ను బాధ పెడితే మరుక్షణం వాటిని దగ్ధం చేసే. ఉంటాను. ప్రేమతో నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చదివిన కార్తీక్ ఒక్క ఉదుటున లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుని గుండెలవిసేలా వెక్కి వెక్కి రోదించాడు. నాన్న, ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను నాన్నా. మీకు ఏనాడు క్షోభ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నాన్నా. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. పిల్లలు బాత్రూం తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటకొచ్చాడు. డాడీ, ఎక్కడికైనా వెళ్తున్నారా? ప్రసన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెద్దబాబు. అవునమ్మా. అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం. అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి. చేస్తారా? అడిగాడు కార్తీక్. ఏమని డాడీ? అడిగాడు చిన్నబాబు. ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవము అని, నాన్నగారు అని పిలుస్తామని. సరే నాన్నగారు. ముక్త కంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చుంబించిన కార్తీక్ బైక్ తాళాలు తీసుకుని తేలిక పడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకుని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోం వైపు బయలుదేరాడు. ఇప్పుడు అతను కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.